అన్న చెప్పండి. హాయ్. ఏపీలో నెక్స్ట్ టైం ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్. మరి జనసేన టీడీపీ కలిసి పట్టులో వస్తుంది. అందుకే ఆయన వస్తాడు. ఎందుకంటే పందులు గుంపుకు సింహం సింగాలు వస్తాయి కాబట్టి ఆయన మంచి చేసింది కాబట్టి అందరు ఏకమవుతారు. అన్ని పాటలు ఏకమవుతున్నాయి. సరే అన్న, ఏం మంచి చేసిండు? ఏమని కరోనా చాలనా ఇంకో వేరే వదిలేసి అది కరోనా ఇప్పుడు కరోనా అందరు వచ్చింది. కరోనా అందరికి వచ్చింది. ఒకటే కాదు కదా అన్న. ఏం కరెక్ట్. కరోనా కరోనా అంటారు కదా. ఓకే ఓకే కరోనా వచ్చింది కరెక్టే. అందరికి వచ్చింది. ఆయనకే కాదు. మీరు నేను చెప్పింది మీరు అన్నట్టుగా 2 ఏళ్ళు తీసేద్దాం. 3 ఏళ్ల గురించి చెప్పండి. పోయిన 5 నెలలు ఏం చేసిన చెప్పాలి. ఏదైనా చెప్పాలి. పోయిన 5 నెలలు ఏం చేసిన మళ్ళీ అదే ఈ ఐదే మిగతా 2 సంవత్సరాలు చేయకుండా ఈ 5 అది ఒక్కటి చాలనా. ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారు కరోనా టైంలో. ఆయన ఆయన చూసుకుండు. అర్థమైందా. అక్కడ కరోనా టైంలో మొత్తం ఆయన బెటాలియన్ నింపిండు. వీళ్ళిద్దరు ఇక్కడ రోజు కూర్చురు. కరోనా అంతా అయిపోయినాక వచ్చి మేము అది చేసినాం ఇది చేసినాం. ఇది ఒక్కటి చాలు. మంచి చేసినకి 10 మంచి ఏదో ఒక మంచి చేస్తే చాలు. ఇప్పుడు నెక్స్ట్ చేస్తాడేమో. సరే అన్న, నువ్వు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు ఏంటి? ఇది చేసింటే ఇంకా బాగుండేది అనుకునేది. ఇప్పుడు ఉద్దానం చూసుకోవాలా. ఉద్దానం కిడ్నీ ప్రాబ్లంతో వాటర్ ప్రాబ్లం ఉండే ఉద్దానం ఎంత మంచి ప్రాజెక్ట్ అది కంప్లీట్ చేసిండే లేదా. కుప్పంలో కూడా సొంత నీళ్ళు కుప్పంలో కూడా బాబు గారు చేయలేదు. మన నీళ్ళు వదిలి ఆయన సెట్టింగ్ అని చెప్పి తీసారు కదా. జనాలు కూడా అక్కడ లోకల్ ప్రజలు కూడా ఒక రోజు ఇది అని చెప్పి వీడియోస్ కూడా తీసారు కదా. టీషర్ట్ ఇస్తారా మన కళ్ళ కనిపిస్తుంది. మన కళ్ళ కనిపించదు. కిడ్నీ హాస్పిటల్ కట్టింది చాలు కానీ ఉద్దానంలకి. చెప్పండి. ఆయన వచ్చిన ఒక రోజు మాత్రమే కాదు, మిగిలిన రోజులు కూడా ఉండాలి కదా. మిగతా రోజు ఆ కాలువల్ని కూర్చొని ఏందయ్యా ఒక రోజేనా అని చెప్పి మాట్లాడారు కదా. చెప్పేటోళ్ళు చెప్తారా అన్న. అది ఎంతెందుకు రిజల్ట్ 40 days పడితే ఎవరేందో నీళ్ళు అయిపోతే ఏదో ఒకటి తెలిసిపోతుంది కదా నీకు. ఆగు ఇన్ని రోజులు ఆగి 40 దాకా నీకు ఏమైంది అంతే కదా. సరే నువ్వు అన్నట్టుగా 175 లో వైసీపీకి ఎంత వస్తాయి? 120+ అయితే రావచ్చు కానీ కన్ఫర్మ్ మొత్తం సీఎం అవుతానే అన్న. 175 అనలేము. అది సాధ్యం కాదు కానీ ఒకవేళ టీడీపీ జనసేన అలయన్స్ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కి ఏ పదవి ఇస్తారు, ఏ మినిస్టర్ ఇస్తారు అని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఆయన గెలవనియాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గెలవనియాడు. అది సెకండరీ మినిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గెలవనియడే. నేను ఎందుకంటే నేను గెలిచి ఆయన తల మీద కూర్చుంటాడు. ఇక ఆయన ప్లాన్ ఆయన ఉంటాయి. అది ఒకవేళ గెలిస్తే నాది కాదు మీరు కాదు గెలిచిండే అనుకో. ఏమో నిన్న మీటింగ్ జరిగింది కాబట్టి పుకార్లు వస్తున్నాయి. 2.5 సంవత్సరం సీఎం ఇచ్చిన పుకార్లు వస్తున్నాయి. అది ఎంత వాస్తవమో ఎంత అబద్ధమో ఎవరికి తెలియదు. ఇక వస్తే కూడా ఏదో హోమ్ మినిస్టర్ ఇస్తాడు ఏమో అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవనియడి నేను అనుకుంటున్నాను ఆయన. అది వైసీపీకి 120 మిగిలిన జనసేన టీడీపీ అంటే అంతే. ఇక మధ్యలో షర్మిలకి కూడా వచ్చింది కాబట్టి ఆమె ఒక ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ ప్రెసెంట్ ఎలక్షన్ అయితే ఏం చూపించదు. మన బర్ల గణేష్ కూడా రోజా మీద కామెంట్ చేసిండు. అందుకే వాళ్ళ జైలుకి వచ్చిండు. చెప్పేటోళ్ళు చెప్తారా వందే చెప్తారు. నువ్వు తెలంగాణలో కూర్చొని నువ్వు ఆంధ్రలో మాట్లాడుతుంటే ఎట్లా. నువ్వు స్టార్ట్ ఎవరు చేసినా కానీ నువ్వు తెలంగాణలో కూర్చొని వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడడం కాదు. అక్కడ పోయి పోటీ చేయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాబు అక్కడ ఉన్నారా పోటీ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడే ఓటు ఉంది. అక్కడ లేదు. ఇక్కడ ఓటేసి అక్కడ లేలే కదా. ఓకే రైట్.